अपने तो होते ही हैं संस्कार, पूर्व जन्म के संस्कार लेके तो आते ही हैं हम। పూర్వజన్మ సంస్కారాలు మనం తీసుకునే వస్తాం. తరువాత మన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు, ఉపాధ్యాయులు మొదలైన వారి ప్రభావం ఎలాగూ ఉంటుంది. దానివల్ల మరిన్ని సంస్కారాలు ఏర్పడతాయి. संस्कार का मतलब क्या है? సంస్కారం అంటే ఏమిటి? ఏదైతే మనం ఇంగ్లీష్‌లో ఇంప్రెషన్స్ అంటామో, కాగ్నిట్స్ అంటామో అవి. सपोज हाथी आ गया जंगल से, जंगल के हाथी को पकड़ना बड़ी मुसीबत है। ఉదాహరణకు అడవి నుండి ఒక ఏనుగు వచ్చిందనుకోండి. అడవి ఏనుగును పట్టుకోవడం చాలా కష్టం. కానీ ఒక అరడజను మంది దాన్ని పట్టుకొని కాళ్లను ఒక స్తంభానికో, చెట్టుకో ఇనుప సంకెళ్లతో బంధిస్తారు. అప్పుడు అది తప్పించుకోలేదు. 4 కాళ్ళు ఇనుప సంకెళ్లతో బంధించబడ్డాయి. ఒక వారం లేదా 2-3 వారాలు అక్కడే నిలబడి ఉంటుంది. తరువాత డీలా పడిపోతుంది. बाद में उसको आप प्लास्टिक की छोटी सी रस्सी से भी పిమ్మట మీరు ఒక సన్నని ప్లాస్టిక్ తాడుతో ఒక ప్లాస్టిక్ కుర్చీకి కట్టినా కూడా అది తాను బంధించబడ్డాను అని అనుకుని తప్పించుకోకుండా అక్కడే ఉంటుంది. సర్కస్‌లో అలాగే శిక్షణ ఇచ్చి తీసుకువస్తారు. అది తలుచుకుంటే మొత్తం సర్కస్ టెంట్‌నే ధ్వంసం చేయగలదు. కానీ దాన్ని అలా ప్రవర్తించేలా నియంత్రించారు. దాని మనసును లొంగదీసుకొని ఎలా కావాలో అలా తయారు చేస్తారు. పిల్లలు ఏవైనా ప్రశ్నలు అడిగినప్పుడు మనం జవాబు చెప్పలేకపోతే బలవంతంగా వారి నోరు మూయిస్తాం. చాలా విషయాల్లో వారిని మాట్లాడనీయం. నాకు తెలియదు అని మీరు చెప్పినప్పుడు అది చాలా మంచిదవుతుంది. మనం ఇది మంచి, ఇది చెడు అని ఏదో ఒకటి నేర్పుతూనే ఉంటాం. అలాంటప్పుడు వారి లోపల ఒక సంఘర్షణ ఏర్పడుతుంది. ఇది కండిషనింగ్. దీన్నే సంస్కారం అంటారు.